హలో అండి. ఈరోజు మన ఈ క్లాస్‌లో 2.2 క్వెషన్ నంబర్ గ్రీన్ క్యాండిల్ అంటే ఏమిటనేది మనం ఒకసారిగా క్లియర్‌గా ఈ క్లాస్‌లో అనేదైతే మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్‌లో గ్రీన్ క్యాండిల్ అనేది ఒక రోజు యొక్క అంటే వన్ డే యొక్క ఆ ధర యొక్క మూవ్‌మెంట్ ఏదైతే ఉందో మూవ్‌మెంట్‌ని సూచించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. ఓకేనా? అంటే ఒక రోజులో ఒక క్యాండిల్ యొక్క ధర ఏదైతే ఉందో ఆ మూవ్‌మెంట్‌ని చూపించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం అంటాం. ఇది ప్రారంభ ధర కంటే ముగింపు ధర ఎక్కువగా ఉండటంతో సూచిస్తుంది. అంటే ప్రారంభ ధర అంటే ఓపెనింగ్ ప్రైస్. ఈ ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. సో, ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో, దీన్ని ఏమంటామంటే ఇది ధర పెరుగుతుంది సూచించే ఒక సంకేతం. సో, ఇదేంటంటే మనకి ధర పెరుగుతుంది అని సూచించే ఒక సంకేతం. అయితే గ్రీన్ క్యాండిల్ సాధారణంగా ఈ క్రింది సందర్భాల్లో ఏర్పడతాయి. అవి గ్రీన్ క్యాండిల్ అనేది ఏ సందర్భంలో ఏర్పడతాయి అనేది ఒకసారి చూద్దాం. సో, గ్రీన్ క్యాండిల్ అనేది సాధారణంగా మనకి మార్కెట్‌లో పురోగతి, పురోగతి ఉంటే గ్రీన్ క్యాండిల్ అనేదైతే మనకి ఏర్పడుతుంది. అండ్ కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పుడు కూడా మనకి గ్రీన్ క్యాండిల్స్ అనేవైతే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అండ్ మార్కెట్‌లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే మనకి గ్రీన్ క్యాండిల్ అనేదైతే ఏర్పడుతుంటాయి. అయితే ఈ గ్రీన్ క్యాండిల్‌ను ట్రేడర్‌లు వివిధ విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే కొందరు ట్రేడర్‌లు గ్రీన్ క్యాండిల్‌ను ధర పెరుగుతుందని సూచించి ఒక సంకేతకంగా ఉపయోగిస్తారు. సో, మరియు షేర్లు కొనుగోలు చేయడానికి కూడా ఈ గ్రీన్ క్యాండిల్ అనేదైతే ఉపయోగించడం అయితే జరుగుతుంది. సో, అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ గ్రీన్ క్యాండిల్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్రీన్ క్యాండిల్ మనం ఒకే విధంగా అయితే అర్థం చేసుకోకూడదు. అండ్ ఎందుకంటే వీటిని ఇతర సాంకేతిక విశ్లేషణాత్మక సూచికలతో కూడా మనం కలిపి చూడటం ముఖ్యం. అంటే ఓన్లీ ఒక గ్రీన్ క్యాండిల్‌నే కాకుండా సో, దానిలో మనకి టెక్నికల్ ఇండికేటర్స్ అనేవైతే ఉంటాయి. సో, టెక్నికల్ ఇండికేటర్స్ కూడా మనం ఉపయోగించి మనం పరిశీలించిన తర్వాత మనం మూవ్ అయితే సో, ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవైతే ఉంటాయి. సో, ఇందులో ఒక ముఖ్యమైన అంశాలు అన్నవైతే ఒకసారి మనం చూద్దాం. ఇందులో ఏమవుతుంది మనకి ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేదైతే ఎక్కువగా ఉంటుందని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ ఓపెనింగ్ ప్రైస్ కంటే లో ప్రైస్ క్రింద ఉంటే బాడీ క్రింద వైపు షాడో అనేదైతే ఏర్పాటవుతుంది. అంటే ఓపెన్ ప్రైస్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ మనం గ్రీన్ క్యాండిల్ అనేదైతే ఒకసారి ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేదైతే మనం తీసుకున్నాం. సో, ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమన్నాడు ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ. సో, ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఓకే. అండ్ ఇక్కడ ఏంటి సెకండ్ పాయింట్ ఏంటి ఓపెనింగ్ ప్రైస్ కంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే లో ప్రైస్ క్రింద ఉంటే బాడీ క్రింద వైపు షాడోస్ వస్తాయి. సో, ఈ విధంగా మనకి షాడోస్ ఓపెనింగ్ ప్రైస్ కంటే లో ప్రైస్ ఏదైతే ఉందో లో ప్రైస్ అనేది కింద ఉంటే బాడీకి అనేది ఈ విధంగా షాడోస్ వస్తుంటాయి. సో, అదే విధంగా క్లోజింగ్ ప్రైస్ కంటే హై ప్రైస్ అధికంగా ఉంటే పై వైపు అనేది అయితే షాడోస్ ఉంటాయి. అంటే క్లోజింగ్ ప్రైస్ కంటే ప్రైస్ అనేది ఈ విధంగా వెళ్లి ఈ విధంగా వచ్చి ఇక్కడ క్లోజ్ అయిందంటే సో, ఇక్కడ మనకి షాడోస్ అనేవైతే వస్తుంటాయి అన్నదైతే ఇక్కడ మనకి వివరణ. ఇది మనకేంటంటే కంప్లీట్‌గా అసలు గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటి? సో, దీనిలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ అనేది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ.